హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, నేనైతే పొద్దున్నే బాబు కోసం టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఉప్మా చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాను. మా ఇంటి వెనక చిన్న చెట్టు ఉంటే కరివేపాకు అయితే కోసుకొచ్చుకున్నాను. చూడండి, ఇంకా స్టవ్ మీద బాండ్లీ అయితే పెట్టుకొని ఉప్మా రవ్వ వేసి వేయించుకుంటా ఉన్నాను. లైట్గా వేయించుకోవాలి, అప్పుడే ఉప్మా టేస్టీగా ఉంటుంది. ఇంకా పక్కన ప్లేట్లో అయితే తీసి పెట్టుకునేసాను రవ్వని. ఇంకా అదే బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇంకా ఆవాలు అయితే వేసాను. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి, మనం కట్ చేసి పెట్టుకున్నట్టువి. కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. రాళ్ళ ఉప్పు అయితే యూస్ చేస్తాను ఫ్రెండ్స్. నేను రాళ్ళ ఉప్పు కూడా కొంచెం వేసి ఇంకా అల్లం వెల్లుల్లి మసాలా వేసేసి బాగా వేయించుకున్న తర్వాత నీళ్ళు అయితే పోసేసాను. ఇంకా ఎసరు అయితే బాగా మరగాలి. ఎసరు మరిగిన తర్వాత ఉప్మా రవ్వ అయితే వేసేసాను. చూడండి, ఇంకా ఉప్మా అయితే రెడీ వచ్చేసింది. బాబుకి తినిపించడమే ఆలస్యం అన్నమాట. ఇంకా ఉప్మా రెడీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.